అమెరికాలో నా డెలివరీలో ఈ సిస్టమ్ కూడా ఉంటుందా? ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయా? ఇంతకీ నేను ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశానో, నాది నార్మల్ డెలివరీయా? సి సెక్షనా? సి సెక్షన్ బెటరా? నార్మల్ డెలివరీ బెటరా? అమెరికాలో హాస్పిటల్స్ ఎలా ఉంటాయి? డెలివరీ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. హలో అండి, ఎందరూ ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా మంచి మంచి కామెంట్స్తో చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకైతే చాలా సపోర్టివ్గా ఉంటుంది. నా వీడియో అనేది ఎక్కువ వ్యూస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా, నా డెలివరీ బ్లాగ్. నేను డెలివరీ అయితే 1 month అవుతుంది, బట్ నేను సెట్ అవ్వడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. సో అందువల్ల వీడియో అయితే లేట్ అయింది. ఇంకా నా మొత్తానికి అయితే హాస్పిటల్కి వెళ్ళే రోజు అయితే వచ్చేసింది. ఇంకా బావ ఏంటంటే ఇంట్లో మొత్తం అన్నీ సెట్ చేసుకొని, ఇంట్లో లైట్స్ అవన్నీ ఆఫ్ చేసుకొని అయితే ఇంకా లాక్ చేసుకొని వస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తామో హాస్పిటల్కి వెళ్తే తెలియదు కదా, సో అలానైతే అన్నీ సెట్ చేసుకున్నాడు. ఇంకా బ్యాగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన బ్యాగ్ అయితే అది. అండ్ ఇక్కడ బేబీస్కి అయితే కార్ సీట్ కంపల్సరీ కాబట్టి కార్ సీట్ అయితే మేము ముందే ఒక మంచి రోజు చూసుకొని అయితే కార్లో అయితే ఇన్స్టాల్ చేసాము. ఇంకా అప్పటికప్పుడు కంటే హడావుడిగా ఇన్స్టాల్ చేయడం అయితే మనకు కష్టం అవుతుందని చెప్పేసి ముందే ఇన్స్టాల్ చేసాము. ఇంకా బ్యాగ్ వచ్చేసి అంత పెద్ద బ్యాగ్ అవసరం లేదన్నారు. బట్ ఏంటంటే మనం ఎన్ని డేస్ ఉంటామో హాస్పిటల్లో తెలియదు కదా. వన్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బేబీ కండిషన్, నా కండిషన్ అన్నీ మంచిగా ఉంటేనే కదా వెంటనే వచ్చేది. సో అలా అని చెప్పేసి అయితే మేము 1 or 2 pairs ఎక్కువే పెట్టుకున్నాము. అండ్ అందరివి కూడా ఒకే బ్యాగ్లో పెట్టామన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు బేబీని కంపల్సరీ ఒకరు క్యారీ చేయాలి. సో అలా అని చెప్పేసి అయితే ఒకే బ్యాగ్లో పెట్టాము. అండ్ ఇంటి నుంచి అయితే హాస్పిటల్ 10 minutes మళ్ళీ వచ్చి ఏమైనా అవసరమైనా తీసుకెళ్ళొచ్చు. బట్ ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి అయితే అన్ని అవసరమైన అయితే పెట్టుకొని వెళ్ళామన్నమాట. ఎవరైనా కూడా అలా తీసుకొని వెళ్ళడం అయితే బెటర్. 1 or 2 ఏదైనా అవసరం ఉంది, ఇది అవసరం అవుతుంది అనుకున్నా కూడా అది పెట్టుకొని పోవడమే బెటర్, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడం కంటే. ఇంకా నా డెలివరీ వచ్చేసి నార్మల్ డెలివరీయా, సి సెక్షన్? అసలు నేను ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను, నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఇందులో. నేను డెలివరీలో ఎక్స్పీరియన్స్ చేసినవి. సో మీకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో. కంపల్సరీ అయితే వీడియోనైతే కంటిన్యూ అవుతుంది. ఎక్కడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ప్రజెంట్ నన్ను యాక్టివ్ లేబర్లో జాయిన్ చేస్తారు అనమాట. ఇంకా మొత్తానికి అయితే హాస్పిటల్కి అయితే వచ్చాం. స్టిల్ నేనైతే యాక్టివ్గానే ఉన్నాను. ఇంకా నా డ్యూ డేట్ వచ్చేసి 24th అయితే ఉంది. నా చెకప్ వచ్చేసి లాస్ట్ చెకప్ 22nd జరిగిందనమాట. సో ఆ రోజు డాక్టర్ చెక్ చేసి మనకి కొంచెం కూడా డైల్యూషన్ అయితే అవ్వలేదు. సో చూద్దాము ఈ 2 days, లేదు అంటే ఇండ్యూస్ చేస్తా ఏదో అని చెప్పేసి చెప్పిందనమాట. ఇంకా ఆ రోజు ఇంటికి రాగానే నెక్స్ట్ డే 20 దాకా స్టార్ట్ అయిన నైట్ 1:30 నుంచి నాకు ఎవ్రీ 5 minutes ఒకసారి కాంట్రాక్షన్స్ అయితే వస్తున్నాయి. బట్ 0% పెయిన్ అనమాట, అస్సలు పెయిన్ లేకుండే. ఇంకా లాస్ట్ స్టేజ్లో నిద్ర ఉండదు కదా, ఎలాగో అలానే ఉన్నా అనమాట. ఇంకా అమ్మకి బావకు కూడా ఏం చెప్పలేదు. మార్నింగ్ లేచిన తర్వాత డాక్టర్ కాల్ చేస్తే డాక్టర్ అయితే హాస్పిటల్కి వెళ్ళమన్నది. నేను చెకప్కి వెళ్ళేదేమో నార్మల్ క్లినిక్ లాగా ఉంటుంది. ఇంకా డెలివరీ వచ్చేసి పెద్ద హాస్పిటల్ అనమాట. డాక్టర్ అక్కడ హాస్పిటల్కి అయితే వస్తుంది. మనకి కాంట్రాక్షన్స్ వస్తున్నాయని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ డెలివరీ వాళ్ళకి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కాంట్రాక్షన్స్ అయితే తెలియదు. సో కాంట్రాక్షన్స్ వస్తున్నాయని ఎలా తెలుస్తుంది అంటే, మనకి పొట్టంతా టైట్గా అయ్యి ఒక సైడ్ అయితే వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఎటైనా అది వస్తుంది, అది కాంట్రాక్షన్. నాకైతే ఎప్పటి నుంచో కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. అంటే 10th month, నాకు 9th కంప్లీట్ అయ్యి 10th monthలో డ్యూ డేట్ అంటే ఇంకా అలానే ఉంటుంది కదా, 40 weeksకి ఇస్తారు కదా. సో అలా వచ్చిన తర్వాత నాకు కాంట్రాక్షన్స్ వస్తున్నాయని డాక్టర్ ఎవ్రీ టైం అడుగుతుంది. సో నాకైతే రావట్లే అని చెప్తున్నా. ఒకసారి నేను చెకప్కి వెళ్ళినప్పుడు ఆమె ఆ టైంలో పొట్ట టైట్గా ఉండే అనమాట. ఇదే కాంట్రాక్షన్ అని చెప్పేసి డాక్టర్ చెప్పింది. సో ఇదైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే తెలియదు కాబట్టి ఈ విషయం అయితే చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ పేపర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనల్ని అయితే పైన పేషెంట్ ట్యాగీస్ అయితే వేసి నన్ను లేబర్ రూమ్కి అయితే పంపించారు. అక్కడ నర్స్ వచ్చేసి ఇంకా మనకి పేషెంట్ డ్రెస్ ఉంటుంది కదా, సో అది ఇచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకోమని అయితే వెళ్ళింది. ఇంకా హాస్పిటల్లో రూమ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. బాత్రూమ్ కానీ, తర్వాత బయట బెడ్స్, సోఫా, చైర్లు అన్నీ ఎవ్రీథింగ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా నాకు వచ్చేసి ఏంటంటే సాక్స్లు, తర్వాత ఫేస్ వైప్స్ అన్నీ అయితే పెట్టారనమాట బెడ్ మీద. అండ్ నాకు ఇచ్చిన హాస్పిటల్ బ్యాగ్ లిస్ట్లో కూడా సాక్స్లు తెచ్చుకోమన్నారు. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ మనకు అవి కన్వీనియంట్గా ఉండవు అని చెప్పేసి అయితే ఇంకా అక్కడ కూడా తెచ్చుకోమని చెప్పేసి అయితే అంటారనమాట. వాళ్ళు సాక్స్లు కూడా ఇచ్చారు. ఇంకా మొత్తానికి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని పేషెంట్ రూపంలో అయితే మారి ఇంకా నేను బెడ్ అయితే ఎక్కేసాను.
ఇక్కడ పైకి చూడడానికి చాలా యాక్టివ్‌గానే కనిపిస్తున్నాను. లోపలైతే చాలా భయమేస్తుందనమాట. ఎంతైనా హాస్పిటల్ వెదర్ చూస్తే ఏదో తెలియని టెన్షన్ అయితే ఉంటుంది కదా! ఇంక ఇక్కడ నర్స్ అయితే వచ్చేసి నా బెల్లీ మీద 2 బెల్ట్స్ అయితే పెట్టిందనమాట. ఒకటొచ్చేసేమో కాంట్రాక్షన్ చెక్ చేయడానికి, ఇంకొకటి హార్ట్ బీట్ చెక్ చేయడానికి. కాంట్రాక్షన్స్ ఎంతసేపటికొస్తుంది, వచ్చిన ప్రతిసారి ఎంతసేపు ఉంటుందని చెప్పేసి చెక్ చేస్తుంది. ఇంక ఇక్కడైతే ఆ పిల్లోస్ వల్ల, ఆ బెడ్ ఎడ్జెస్ వల్ల నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుందనమాట. 3 అవర్స్ చాలా కష్టంగా పడుకున్నా. సో, ఇంకా మొత్తానికైతే అవి చెక్ చేస్తున్నారు. ఇంకా రూమ్‌లో అయితే ప్రతి ఒక్కటైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. బావ అయితే అన్ని వీడియో తీస్తా ఉన్నాడు. చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి డైల్యూషన్ చార్ట్ అనమాట. 0-10 ఎలా ఉంటుంది పెయిన్, మనకి ఏ లెవెల్‌లో ఎలా పెయిన్ ఉంటుంది. 2 అయితే లిటిల్, 4 అయితే మోడరేట్, అలా అయితే చార్ట్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటారు, మనకి అర్జెంట్ మెటర్నల్ ఉంటుంది కదా! సో, అది ఎలా వార్నింగ్ అంటే మనకి బ్లీడ్ అయిన తర్వాత ఇంకా ఫీవరు, నెక్స్ట్ వచ్చేసి బేబీ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకేంటంటే మన ఇంట్లో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళది సేమ్ ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పేది వినాలి. బట్ మన కండిషన్‌ని మనకు తగ్గట్లే మనం చూసుకోవాలి. మనకి ఏదైనా ఫస్ట్ మనం డాక్టర్‌ని సంప్రదించడం అయితే బెటర్ అనమాట. సో, ఇంకా లాస్ట్ స్టేజ్‌లో కొంతమందికి బ్లీడ్ అవుతుంటది. ఫస్ట్ నుంచే కొంతమందికి బ్లీడ్ అయితే అవుతుందన్నమాట. కొంతమంది నార్మల్ ఉండొచ్చు. కొంతమందికి ఏదైనా డిఫరెంట్ అయితే ఉండొచ్చు అనమాట. సో, అలా ఇంకా మొత్తానికైతే మా డాక్టర్ యొక్క సపోర్టివ్ ఉంటుంది. ఆమె వచ్చైతే స్కాన్ అయితే చేస్తుంది. The leg bone. ఇక్కడ ఆమె అన్నీ చెక్ చేస్తూ బేబీ హ్యాండ్స్, లెగ్స్ అన్నీ చూపిస్తూ ఉందనమాట. ఇంకా బేబీ పార్ట్స్ అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి స్కానింగ్‌లో. తర్వాత బేబీ హెడ్ పొజిషన్ కూడా డౌన్‌లో మంచిగా ఉందనమాట. తర్వాత ఫ్లూయిడ్ ఉమ్మనీరు ఉంటుంది కదా! ఆ ఉమ్మనీరు కూడా ఏ లెవెల్‌లో ఉండాలో ఆ లెవెల్‌లో ఉంది. నెక్స్ట్ ఈమె లాగానే డాక్టర్‌తో పాటు వర్క్ చేసే ఇంకొక అతను వచ్చేసి ఆయన డైల్యూషన్ చెక్ చేశాడు. అప్పుడు 2% డైల్యూట్ ఉందనమాట. ఆఫ్టర్ 3 అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత కూడా నాకు సేమ్ 2% ఉంది. సో, ఇంకా వీళ్ళు ఎలా ఉన్నాయి, ఏం చేంజ్ లేదు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే మన దగ్గర ఏంటంటే వన్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత ఆపరేషన్ గానీ, నార్మల్ గానీ అలా ఉంచుకొని అయితే వాళ్ళు అక్కడే చేసేస్తారు కదా! ఇక్కడ అలా ఉండదనమాట. సో, డైల్యూట్ అవ్వకపోతే వాళ్ళు పంపిస్తానే ఉంటారు. 2 డేస్ కానీ, 3 డేస్ కానీ. ఇంకా మనం వెళ్ళలేము, బాగా పెయిన్ వస్తుంది అని చెప్పేసి అంటే మాత్రం ఉంచుకుంటారనమాట. సో, అలా ఇంకా ఇంటికైతే వెళ్ళమన్నారు. ఎందుకంటే మనకి డైల్యూట్ అవ్వడానికి డేస్ అయినా పట్టొచ్చు, అవర్స్ అయినా పట్టొచ్చు. సో, చెప్పలేము, బిల్లు పే చేసుకునేది మనం కాబట్టి ఇంకా డాక్టర్ కూడా వాళ్ళు కాల్ చేసి అడుగుతారు ఇలా ఉంది అని చెప్పేసి మన గైనికి. సో, ఆమె కూడా వెళ్ళమన్నదనమాట. అలా అని చెప్పేసి అయితే ఇంకా మేమైతే ఆ రోజు ఇంటికైతే వచ్చేసాము. ఇంటి నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి 10 మినిట్సే. ఆ 10 మినిట్స్‌లోనే నాకు రిటర్న్ వస్తున్నప్పుడు నాకు పెయిన్ అయితే కొంచెం తెలుస్తున్నాయి అనమాట. ఇంకా నాకు ఎప్పటినుంచో నాన్ పన్నీర్ తినాలనిపిస్తుంది. అంటే ఇంకా బావ ఎలాగో డెలివరీ టైం కూడా దగ్గరకు వచ్చింది అని చెప్పేసి, అండ్ 7 అయిందనమాట. మేము మార్నింగ్ లంచ్ చేసి అయితే వెళ్ళాము 11కి ఎర్లీగా. సో, ఇంకా అలా నాన్ పన్నీర్ అండ్ పూరి అయితే తిన్నామనమాట ఇంటి పక్కన రెస్టారెంట్‌లోనే. ఇంకా అలా ఇంటికి రాగానే నాకు అవి తినేటప్పుడే కొంచెం పెయిన్ అయితే తెలుస్తుంది. ఇంటికి రాగానే ఒక హాఫ్ అన్ అవర్‌కే ఫుల్‌గా పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. వాళ్ళేం చెప్పారంటే మీకు ఆన్ యావరేజ్ 4 మినిట్స్‌కి ఒకసారి పెయిన్ వస్తుంది, కాంట్రాక్షన్ వస్తుంది అంటే హాస్పిటల్‌కి అయితే రమ్మన్నారు. సో, మేము అలా 2 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టుకున్నాం అనమాట. ఎంతసేపు వస్తుంది కాంట్రాక్షన్, వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుందని మొత్తం ఒకసారి 1 మినిట్‌కి వస్తుంది, 2 మినిట్స్‌కి వస్తుంది. అలా ఆన్ యావరేజ్‌గా 4 మినిట్స్ అయిన తర్వాత కాల్ చేస్తే ఇంకా హాస్పిటల్‌కి అయితే వెళ్దామన్నారు. అలా మేము ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి, ఇంట్లో అందరం ఫ్రెష్ అప్ అయ్యి, పెయిన్స్ వచ్చినప్పుడు రిలాక్స్‌గా ఉంటుంది కదా! సో, ఫ్రెష్ అప్ అయ్యి అయితే హాస్పిటల్‌కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ ఎమర్జెన్సీలో వెళ్ళామన్నమాట. 12కి అలా వెళ్ళాము నైటు. ఎందుకంటే 8 తర్వాత వెళ్తే ఎమర్జెన్సీ గేట్ నుంచి వెళ్ళాలి. ఇంకా ఎమర్జెన్సీలో వెళ్ళాం కాబట్టి కంపల్సరీ వీల్ చైరే తీసుకొని వెళ్తారనమాట. ఇంకా మనం నడవలేము ఆ పరిస్థితుల్లో. ఆ టైంలో అంత పెయిన్స్ వస్తుంటే అక్కడ అన్ని ప్రాసెస్ చేస్తారు చూడండి, ఇన్సూరెన్స్ అని అవి ఇవి, అస్సలు తట్టుకోలేము అనమాట. అప్పుడు ఫుల్గా పెయిన్స్ వస్తుంటే నేను వెళ్ళే గ్యాప్లో 10 మినిట్స్లోనే కార్లో ఫుల్గా ఏడ్చేసిన, అంత పెయిన్ ఉండే అనమాట. ఇంకా పోగానే డైల్యూషన్ చెక్ చేస్తే నాకు వచ్చేసి డైల్యూషన్ అప్పటికే 4.5, 4:45 అయితే అయింది. నా వల్ల కాదు అని చెప్పేసి ఫుల్గా ఏడుస్తున్నా అనమాట. ఎపిడ్యూరల్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని ఏదో ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చేసి ఇక్కడ ఎపిడ్యూరల్ అయితే ఇచ్చారు. ఎపిడ్యూరల్ తీసుకునేటప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎపిడ్యూరల్ తీసుకున్నప్పుడు మనకు ఒక పర్సెంటేజ్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. సో, అది మనం ఎక్కువ అయితే తీసుకోవద్దు. మనకు పెయిన్ అయితే తెలియాలి. ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు బాగా చూపిస్తున్నారు చూడండి. అదేంటంటే మీకు వాళ్ళు ఇచ్చింది అంటే ఆ లెవెల్ సరిపోలేదు అంటే ఆ బ్లూ కలర్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కువ వస్తుందన్నమాట పర్సెంటేజ్. అప్పుడు మీకు పెయిన్ తెలియకుండా ఉంటుంది. సో, నేను వాళ్ళు ఎంత లెవెల్‌లో ఇచ్చారో నేను అంతే లెవెల్‌లో అయితే ఉంచుకున్నాను. నేనేం తీసుకోలేదు. నాకు పెయిన్ తెలుస్తుంది. ఆ చూపించే చిన్న వైర్ ఉంది కదా! ఆ వైర్ నుంచే మనకు ఫ్లూయిడ్ అయితే పాస్ అవుతుందన్నమాట. ఇంకా నాకు
క్యాథెటర్ పెట్టారనమాట యూరిన్కి అండ్ ఇంకా బెల్లీకి అయితే ఇది కాంట్రాక్షన్ చెక్ చేస్తున్నారు, హార్ట్ బీట్ చెక్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ స్క్రీన్లో అయితే అవి 2 వస్తున్నాయి అండ్ ఇక్కడ నుంచి డాక్టర్ కూడా మానిటర్ చేస్తుంది అండ్ రిసెప్షన్లో వాళ్ళు నర్సులు అందరూ మానిటర్ చేస్తున్నారు. ఏదేమైనా బేబీ హార్ట్ బీట్ అటు ఇటు అయినా కూడా ఒకేసారి ఒక 10-20 మంది అయితే ఉరుక్కొస్తారనమాట లోపలికి, మనకు టెన్షన్ అవుతుంది. సో అలా ఇంకా మొత్తానికి అయితే అలా నాకు పెయిన్స్ అయితే వచ్చాయి. ఆ రోజు నైట్ నేను 12:05కి బెడ్ ఎక్కి అంటే నెక్స్ట్ డే డెలివరీ ఏంటంటే బెడ్ దిగాను. నార్మల్గా అయితే డైల్యూట్ అవ్వడానికి మనల్ని ఏమంటారు నడిపిస్తారంట. సో అలా ఏం లేకుండే నాకు. ఇంకా ఇక్కడ ఎపిడ్యూరల్ చూసారు కదా, వీపుకి అయితే అలా ఇస్తారు, ఏం కనిపించకుండా ఫ్లూయిడ్ అవన్నీ ఏం కనిపించకుండా మనకైతే ఆ ప్లాస్టర్ వేస్తారనమాట. ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది నాకు, ఏం తినొద్దన్నారు, ఓన్లీ ఫ్లూయిడ్స్ వాటరు అవి వాళ్ళు అక్కడ జ్యూస్లు అయితే ప్రొవైడ్ చేస్తారు, మనం రిసెప్షన్లో తెచ్చుకోవాలన్నమాట వెళ్ళి. సో అవి తాగుతున్నా కానీ నా కడుపులో తిప్పి ఫుల్గా వామిటింగ్స్ అయితేనే, వామిటింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఏదో క్యాప్ లాగా ఉండి కవర్లు ఉన్నాయన్నమాట. అవి ఇంకా బావ అయితే ఇక్కడ నాకు జ్యూస్ తాపిస్తున్నాడు, కొంచెం కొంచెం నోరంతా ఎండిపోతుంది అనమాట. ఇంకా అవి తాగితేనే వామిటింగ్స్ అవుతున్నాయి. అలా 3 సార్లు వామిటింగ్ చేసుకున్న వాళ్ళే కవర్లలో పట్టుకున్నారన్నమాట, అమ్మ బావ. వాళ్ళిద్దరు పాపం నిల్చొని నిజంగా బ్యాక్ పెయిన్ వాళ్ళిద్దరికి ఫుల్గా తట్టుకోలేకపోతున్నాయన్నమాట. వాళ్ళకి నేను భరించలేని పెయిన్. ఇంకా ఏడుస్తూ ఉండి ఇంటికాంచి ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడానికి లేకుండే మాకు. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే వాళ్ళు 2 కాళ్ళ మధ్యలో పెట్టేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచారనమాట నాకు డైల్యూషన్ అవ్వడానికి. తర్వాత ఈ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఒక క్యాప్ లాగా కనిపిస్తుంది చూసారా, దాని మీద కాలు పెట్టేసి ఒక కాలు, నెక్స్ట్ ఇంకొక కాలేమో స్ట్రైట్గా పెట్టారనమాట. అలా లెఫ్ట్ సైడ్ హాఫ్ అన్ అవర్, రైట్ సైడ్ హాఫ్ అన్ అవర్. ఇక్కడ చూడండి ఒక లెగ్ ఇలా పైన పెట్టేసి కంప్లీట్గా, ఇంకొక లెగ్ వచ్చేసి స్ట్రైట్గా పెట్టారనమాట. ఇదంతా ఎపిడ్యూరల్ ఇచ్చిన తర్వాత, ఇంకా ఎపిడ్యూరల్ ఇచ్చిన తర్వాత నేను ఒక 1 అవర్ ఏమో పడుకున్నా, ఎందుకంటే నాకు పెయిన్ తెలుస్తుంది లైట్గా. అండ్ వాళ్ళు ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి వచ్చేసి ఏదో ఒకటి చెక్ చేస్తూనే ఉంటారు. సో ఇంకా నిద్ర అయితే ఉండదనమాట. అలా ఇదంతా అయిపోయిన తర్వాత నాకైతే డైల్యూషన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. కాకపోతే వాళ్ళు చెక్ చేయడం కొంచెం లేట్ చెక్ చేశారు. మార్నింగ్ 7కి అలా చెక్ చేసేసరికి నాకు అప్పటికే మిడిల్లో వాటర్ బ్రేక్ అయిపోయింది. తర్వాత డైల్యూషన్ కూడా అయిపోయింది అనమాట ఫాస్ట్గా. డైల్యూట్ అయిన తర్వాత ప్రాసెస్ ఏంటి, పుషింగ్ కదా. సో డాక్టర్కి అయితే కాల్ చేశారు, డాక్టర్ అయితే వచ్చేసింది 8 కలా డాక్టర్ అయితే వచ్చేసింది అనమాట. సో డాక్టర్ వచ్చి చెక్ చేస్తే ఏమైందంటే మా బేబీ వచ్చేసి బ్యాక్ ఫేసింగ్ చేయాలి కదా, సో నా ఫ్రంట్ ఫేసింగ్ అయితే చూస్తుంది అనమాట. సో అలా ఉంటే నార్మల్ అవ్వడం కష్టం. ఇంకా పుషింగ్కి వచ్చేసి ఇలా ఈ కడ్డీ అయితే ఉంది కదా, దానికి టవల్ వేసి అయితే మనల్ని పుష్ చేయమంటారు పట్టుకొని. డిఫరెంట్ వేలో అయితే పుషింగ్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాకు బేబీ పొజిషన్ మారడం కోసం ఎక్సర్సైజ్ చేయించారు, అవి నరకం అనమాట. ఆ పెయిన్లో ఆ ఎక్సర్సైజ్ నరకం కనిపించాయి. ఇలా పడుకొని బోర్లా 20 మినిట్స్ అయితే ఉండమన్నారు అనమాట. ఒక 15 మినిట్స్ ఉన్నా ఇంకా నా వల్ల కదని ఫుల్గా ఏడుస్తుండే. తర్వాత ఒక కాలు స్ట్రైట్గా పెట్టి ఇంకొకటి ఏం పొట్టకి ఆనిచ్చి అదొకటి అనమాట. అలా డిఫరెంట్గా ఎక్సర్సైజ్ అయితే చేయించారు బేబీ పొజిషన్ మార్చడానికి. దాని తర్వాత బేబీ వచ్చేసి ఏంటంటే సైడ్కి అయితే తిరిగింది. ఎంతసేపటికి పుష్ చేస్తుంటే బయటకు వస్తుంది కానీ మళ్ళీ లోపలికి సేమ్ పొజిషన్కి వెళ్తుంది అనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా డాక్టర్ ఏంటంటే వ్యాక్యూమ్ డెలివరీ చేస్తా ఉంది. వ్యాక్యూమ్ వచ్చేసి రౌండ్ లోపలికి పంపిస్తారు, ఆ మిషన్ లాగా ఉందిగా చేతిలో అయితే పెట్టుకుంటారు అనమాట. ఇది ఇలా వ్యాక్యూమ్ అయితే చేస్తారు, ఆ రౌండ్ అయితే పంపిస్తారు. నార్మల్ డెలివరీ బేబీ పొజిషన్ కరెక్ట్గా లేనప్పుడు మనకి ఆయుధాల డెలివరీ అంటారనమాట. అది వచ్చేసి ఇంకా వ్యాక్యూమ్ డెలివరీ కానీ ఫోర్సెప్స్ కానీ ఉంటుంది. ఫోర్సెప్స్ ఏంటంటే మనకి పట్టుకార్ లాగా ఉంటుంది, దాన్ని బేబీ హెడ్కి పెట్టి లాగుతారనమాట. సో అప్పుడు గీతలు పడే ఛాన్స్ ఉంటుందంట హెడ్కి కానీ ఫేస్కి కానీ. సో అవి పోవని చెప్పేసి డాక్టర్కి వేరే వాళ్ళు సజెస్ట్ చేసినా అది చేయను అన్నది. వ్యాక్యూమ్ వచ్చేసి ఏంటంటే నాకు సైడ్కి బేబీ ఉంది కదా, సో బేబీ హెడ్ కూడా కిందికి రావాలి, అలానే చేస్తారనమాట. అప్పుడు అది ఎఫర్ట్ అంతా నీ చేతిలోనే ఉంటుంది, జస్ట్ మేము 0.1% పెడతాము, నువ్వు మొత్తం పుష్ చేయాలి, అలా అయితేనే చేస్తా అని చెప్పేసి అన్నది. నేను చేస్తా అని చెప్పేసి అన్నా అనమాట. ఇంకా నార్మల్గా అయితే పుషింగ్కి అయితే ఇంత టైం పట్టదు, డైల్యూట్ అయిన తర్వాత ఇంకా బేబీ అనేది పుష్ చేసినప్పుడు సేమ్ వస్తుంది, బ్యాక్కి వెళ్ళిపోతుంది కదా. అండ్ బేబీ కూడా సపోర్ట్ చేస్తుంది, నువ్వు కూడా ట్రై చేస్తా అంటున్నావు ఫస్ట్ టైం కాబట్టి నేనైతే నీకు టైం ఇస్తున్నా అని చెప్పేసి అన్నదన్నమాట. లేదంటే C-సెక్షన్కి వెళ్ళిపోదామని చెప్పేసి అని ఉంటుండే డాక్టర్. నేనేమో అంత పెయిన్ భరించి అంత నరకం అనుభవించిన C-సెక్షన్కి పోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు, ఫుల్గా ఏడుస్తుంది అనమాట. బావ చూడలేకపోతుండే, పక్కన అమ్మ చూడలేకపోతుంది. ఇంకా మొత్తానికి ట్రై చేసి ఫైనల్గా అయితే వ్యాక్యూమ్తో అయితే బేబీని అయితే బయటికి తీశారు. ఇంకా మార్నింగ్ 8 నుంచి ట్రై చేస్తూ ఉంటే ఆఫ్టర్నూన్ 1:40కి అయితే మా బేబీ అయితే వ్యాక్యూమ్తో అయితే బయటికి అయితే
మా ఇంటికైతే మహాలక్ష్మి వచ్చేసిందన్నమాట. బేబీ గర్ల్ అయితే పుట్టింది. ఇందులో ప్లస్ థింగ్ ఏంటంటే నన్ను ఏ రూమ్‌లో జాయిన్ చేశారో అదే రూమ్‌లో డెలివరీ కూడా. సో, మన వాళ్ళు పక్కనే ఉంటారు. బావ, అమ్మ ఇద్దరు పక్కనే ఉంటారు. బావ వచ్చేసి ఏంటంటే ఇంకా చాలా బ్యాక్‌కి సపోర్ట్‌గా పట్టుకొని నేను పుష్ చేస్తా ఉంటే చాలా సపోర్ట్‌గా పట్టుకున్నాడనమాట. ఎవ్రీ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు ఆ కాంట్రాక్షన్‌లో 3 టైమ్స్ పుష్ చేయాలి. పుష్ చేసే ప్రతిసారి 1-10 కౌంట్ చేస్తారు వాళ్ళు. అప్పుడు నేను బ్రీత్ తీసుకోవాలన్నమాట. 1-10 బ్రీత్ తీసుకొని పుష్ చేస్తూ ఉండాలి. ఇంకా అమ్మ ఏంటంటే పెయిన్ తెలియకుండా వేడి క్లాత్‌తో నాకు అక్కడ అద్దుతా ఉండే అనమాట. సో, అలా చాలా హెల్ప్ అనిపించింది. వాళ్ళు పక్కన ఉండడం చాలా ధైర్యంగా కూడా ఉండే. అది కాకుండా ఏంటంటే నాకు ఫ్లూయిడ్స్ తాగుతా ఉంటే నాకు వామిటింగ్స్ అవుతున్నాయి కదా! సో, డాక్టర్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఇవ్వమన్నది చాలా హెల్ప్ ఉంటుందనమాట. అక్కడే మనకిస్తారు ఐస్ క్యూబ్స్. సో, అలా నేను 4 కప్స్ ఐస్ క్యూబ్స్ అయితే తిన్నా అనమాట. చాలా నోరు తడారుతా ఉంటే అవి తింటా ఉంటే చాలా రిలాక్స్‌గా అనిపించింది. ఇంకా మొత్తానికైతే చాలా కాంప్లికేషన్ సఫర్ తర్వాత అయితే మా పాప అయితే బయటకైతే వచ్చేసింది. So cute. All right, baby girl, let's swallow you up. పాపకి నాకు బొడ్డుది ఉంటుంది కదా, అది వచ్చేసి బావతోనే కట్ చేపించారనమాట వాళ్ళు. ఇంకా అదంతా కట్ చేసి ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మొత్తం నా మీద పడుకోబెట్టి చాలాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఫీవరు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి కంప్లీట్గా ర్యాప్ చేసుకొని అయితే తీసుకొని వచ్చారు. తర్వాత ఇంకా మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అప్పటికి 3:30 4 అవుతుందనమాట. సో, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. పేషెంట్కి నాకు ఇంకా కింద హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేస్తారు. మనం కాల్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారనమాట. సో, అలా చికెను బ్రెడ్ అవన్నీ ఉండే అండ్ జొన్నన్నం లాగా ఉండే అనమాట. సో, అలా చికెన్ సూప్ అవన్నీ ఉన్నాయి. ఇంకా నేను కొంచెం బ్రెడ్ ఒక్కటి తిన్నా. ఏంటంటే డాక్టర్ ఏదైనా తినొచ్చు అని చెప్పేసి చెప్పిందనమాట. మా అమ్మకి ఎస్పెషల్‌గా చెప్పింది మీరు పత్యాలు అవి ఇవి అని చెప్పేసి ఏం పెట్టకుండా ఉండకండి అని చెప్పేసి. ఇంకా నాకైతే వెంటనే స్నానం చేపించి నన్నైతే వేరే రూమ్‌కి షిఫ్ట్ చేశారు. వీల్ చైర్‌లోనే తీసుకొని వచ్చిందనమాట ఆమె. నడవచ్చు బట్ వీల్ చైర్‌లోనే తీసుకొని వచ్చింది. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీ ఉంటుంది కదా! తర్వాత ఇంకా ఆ రూమ్ కూడా సేమ్ రూమ్. ఇప్పుడు డెలివరీ అయిన రూమే సేమ్ ఉంటుందన్నమాట రూమ్ కూడా. కాకపోతే అందులో డెలివరీ అయ్యి ఉంటుంది కాబట్టి ఇంకా వేరే రూమ్‌కి అయితే షిఫ్ట్ చేశారు. ఇందులో పాపకి ఉయ్యాల అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. మనం ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు పాపకి డ్రెస్ కానీ, టవల్స్ కానీ, బాతింగ్ కానీ అన్నీ వాళ్ళే అనమాట. నెక్స్ట్ నాకు కూడా డ్రెస్సులు, తర్వాత టవల్స్ అన్నీ వాళ్ళవే ఉంటాయి. మనమైతే ఏ వేసుకోవడానికి లేవు. ఇంకా మనం రూమ్‌లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పీడియాట్రిషియన్ అండ్ నా డాక్టర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాళ్ళ కాలింగ్‌కి అయితే వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది అండ్ పేషెంట్ నేమ్ ఉంటుంది. తర్వాత నాకు ఎలాంటి ఫాల్స్ రిస్క్‌లో ఎలాంటివి ఏమున్నాయంటే ఇక్కడ ఏం లేవు అని చెప్పేసి పెట్టారు కదా! సో, అలా అయితే ఉండేనమాట. మా పాప వచ్చేసి అయితే ఎగ్జాక్ట్‌గా డ్యూ డేట్ రోజే పుట్టింది. మేము ఫస్ట్ నేను కన్సీవ్ అయిన రోజు డాక్టర్ డ్యూ డేట్ చెప్తది కదా! సో, ఆ రోజు నుంచి అంటుండే అనమాట. చూద్దాం డ్యూ డేట్ రోజు వస్తుందో లేదో 4/24/24 మంచి నెంబర్ కదా! సో, అలా వస్తుందో లేదో అనుకుంది. ఇంకా షాకింగ్ అనమాట. అదే రోజు వచ్చింది. ముందు రోజు పెయిన్స్ అయితే వచ్చాయి. అదే రోజు వచ్చింది. ఇంకా నేను రూమ్‌లోకి వచ్చిన తర్వాత అమ్మ అయితే ఇంకా జుట్టంతా చిక్కు తీసేసి, చిక్కు అంటే ఏదో నార్మల్‌గా పైన పైన తీసేసిందనమాట. బాగా చిక్కు పట్టేసి ఉండే. మొత్తం బొర్లి బొర్లి ఉన్నా కదా అందులో. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నాకు ఇంజెక్షన్ గుచ్చేటప్పుడే బాగా పెయిన్ వచ్చిందనమాట. ఆమె ఏదోలా గుచ్చింది. చెయ్యంతా వాసిందనమాట. సో, ఇంకా నైట్‌కి అది తీపిచ్చాను. వాళ్ళు మళ్ళీ పెట్టాల్సి వస్తదేమో అన్నా కూడా పర్లేదు అని చెప్పేసి తీయించుకున్నా అనమాట. ఇంకా చేతికొచ్చేసి ఏంటంటే నాకు పేషెంట్‌ది ట్యాగు, తర్వాత పాపకు సంబంధించిన ఒక ట్యాగ్ ఏస్తారు. పాప ఏ రోజు పుట్టిందని చెప్పేసి అక్కడైతే రాస్తారనమాట. ఇలా కిస్సెస్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉంటుంది. పాపకేమో హగ్స్ అని చెప్పేసి ఉంటుంది. మా పాప వచ్చేసి 4/24/24 రోజు పుట్టిందనమాట. సో, కన్సీవ్ అయినప్పుడే డాక్టర్ డ్యూ డేట్ ఇస్తది కదా! ఆ రోజే డాక్టర్ అన్నది ఆ రోజు పుడితే మంచి ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పేసింది. బట్ చూద్దాం ఆ రోజు వరకు అయితే ఉండవు కదా అన్నది. బట్ ఎగ్జాక్ట్‌గా అదే రోజు అయితే పుట్టిందనమాట. ఇక్కడ 3367 ఆ కోడ్ అయితే ఉంది కదా! అది బావ చేతికి ఒకటి, నా చేతికి, పాప చేతికి అయితే వేస్తారనమాట. డిశ్చార్జ్ రోజు ఏంటంటే పాప చేతికి ఉన్న ట్యాగ్ మా చేతికి మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మా పాప అని చెప్పేసి అయితే మాకు ఇస్తారు. ఇంక ఇక్కడ బావ నిలబడైతే చూసుకుంటా ఉన్నాడనమాట పాపని. ఇంకా వాక్యూమ్ చేయడం వల్ల నేను ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, పాపకి ఎలాంటి ప్రాబ్లమ్ అవుతుంది, అసలు వాక్యూమ్ వల్ల ఏంటి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం షేర్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ 6-7కి ఫ్రెండ్స్ అయితే వచ్చారు. డిన్నర్ తీసుకొని వచ్చారనమాట. వేరే సాయి బ్రో వాళ్ళని ఉంటారు. వాళ్ళైతే డిన్నర్ తీసుకొని వచ్చారు. నాకు అక్కడ ప్రొవైడ్ చేస్తారు కానీ అక్కడ ఓన్లీ బ్రెడ్లు అవే కదా! సో, అవి ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు పాలకూర, పప్పు, తర్వాత టీ అవన్నీ తీసుకొని వచ్చారనమాట అందరికీ. ఇంకా అక్కడ ఇచ్చిందేమో వాళ్ళందరూ తిన్నారు. ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను డిశ్చార్జ్ అయింది, తర్వాత ఇంటికి వచ్చినవి అన్నీ అయితే ఉంటాయి. మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.